హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు ఒక మంచి టేస్టీ అయిన స్వీట్ రెసిపీని తయారు చేయబోతున్నాను. నేమ్ వచ్చేసి రస్క్ పుడింగ్. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగానే 1/2 లీటర్ పాలు తీసుకుని ఒక గిన్నెలోకి పోసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. ఆ 1/2 లీటర్ పాలల్లో నుండి ఒక 1/2 కప్పు పాలు తీసుకుని పక్కన పెట్టుకోండి. పాలని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు మాత్రం పాలు కాగనివ్వాలి. అలా కాగుతుండగానే మనం ఇక్కడ కస్టర్డ్ పాలు అయితే రెడీ చేసుకుందాం. ముందుగానే తీసి పెట్టుకున్న 1/2 కప్పు పాలల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకొని పాలల్లో ఉండలు కట్టకుండా కస్టర్డ్ పౌడర్ని అయితే బాగా స్పూన్తో కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. పాలు ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా పొంగుతూ నురుగొస్తుంది కదా, ఒకసారి అడుగు కల్లా కలిపేసుకుని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలని ఒక చేత్తో ఒక గరిటెని చేత్తో పట్టుకుని పాలల్లోకి వేసుకుంటూ ఇలా ఉండలు కట్టకుండా కస్టర్డ్ పాలను అయితే పోసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని చిక్కబడే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు యాలక్కాయల పొడి వేసుకోండి, లేకపోతే ఇలా దంచుకున్న అయినా వేసుకోవచ్చు. యాలక్కాయలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. యాలక్కాయలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. నేను ఇక్కడ 5 to 6 స్పూన్స్ అయితే పంచదార వేసుకున్నాను. పంచదారని పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కస్టర్డ్ పాలను అయితే చల్లారనివ్వాలి. మరీ హీట్గా అవసరం లేదు, మరి బాగా చల్లబడకూడదు, మీడియంలో ఉండాలి. ఇంకొక గిన్నె తీసుకుని అందులోకి నేను ఇక్కడ 9 to 10 రస్కులు అయితే తీసుకున్నాను. మీకు ఇష్టమైతే కొంచెం వెడల్పుకున్న గిన్నెలో వేసుకోవచ్చు, లేదంటే ఒక ట్రే లాంటి దాంట్లో అన్నా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ లోతుగా ఉన్న గిన్నె తీసుకుని ఫస్ట్ 4 అయితే పెట్టేసుకున్నాను. 4 పెట్టుకున్న తర్వాత కస్టర్డ్ పాలను అయితే పోసుకున్నాను. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పుని ఫస్ట్ లేయర్ లాగా వేసుకున్నాను. మిగతా 5 కూడా అలానే పెట్టేసుకుని దాని మీద కూడా బాదం పప్పు జీడిపప్పు కూడా వేసుకున్నాను. చూసారా ఎలా చేశానో? చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది అలానే తిన్నా కూడా బాగుంటుంది, లేదంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని తిన్నా కూడా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకుని తినే వాళ్ళకి కూడా చాలా టేస్టీగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా చేశారో అన్నది కూడా కామెంట్ చేయండి. నేను యాక్చువల్గా ఈ వీడియో చేసి 4 to 5 days అయితే అవుతుంది. దీనికి ముందు అమ్మవారు మా వీధికి వస్తున్నారని ఒక వీడియో పెట్టాను కదా, ఆ రోజు అయితే ఈ స్వీట్ చేశాను. ఇంకా మా వాళ్ళందరూ వేపాకుతో దండలు కట్టారు కదా, అక్కడికి తీసుకెళ్ళి అందరికి ఇస్తే చాలా బాగుంది, ఎలా చేసావో చెప్పు అని అన్నారు. ఎలా చేశానని చెప్పాను, చాలా బాగా వచ్చింది అన్నారు.